చుట్టుముట్టేసింది. ప్రస్తుతం ఖమ్మంలో ఉధృతంగా ప్రవహిస్తోంది మున్నేరు వాగు. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు భట్టి. వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్లపై వాహనాలను అనుమతించొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి. పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక వంతెన అంత ఎత్తుకి వరద ఏ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం కలెక్టర్లందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు భట్టి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్లపై పూర్తిగా రాకపోకల్ని ఆపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ పూర్తిగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల రహదారులు కనిపించని పరిస్థితి ఉంటే మరికొన్ని చోట్ల వెళ్లే వీలున్నా కూడా అటు ఇటు వరద ఉప్పొంగుతూ ఉండడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయిన సిచ్యువేషన్. ఈ పరిస్థితులన్నింటినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే ఆయన కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అధికార గణం అంతా కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ప్రవహిస్తూ ఉందో అక్కడ రాకపోకల్ని నిలిపివేయాలి, వాహనాల్ని అనుమతించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్. అక్కడ మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. కొంతమంది అక్కడ కెమెరాల్లో ఆ చిత్రాల్ని బంధించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని హెచ్చరించి వెనక్కి పంపించేస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన స్పాట్ కి వెళ్లి అక్కడ దృశ్యాల్ని చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పలు కాలనీలు సైతం వరద ముంపుకు గురయ్యాయి. ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో ఆ ఇళ్లలో ఉన్న జనమంతా డాబాలపైకెక్కి తమని తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మున్నేరు వాగు ఉధృతిని ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ పై మనం చూడొచ్చు. మున్నేరు పరివాహక ప్రాంతాల్ని మొత్తం కూడా ఈ వరద నీరు చుట్టేసింది. కంప్లీట్ గా కాలనీలన్నీ నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి. సెల్లార్లైతే అసలు కనిపించని పరిస్థితి. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ డాబాలపైకెక్కి తమ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని కూర్చున్నారు. మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద అంతస్తులు పక్కన పెడితే ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో దాని స్లాబ్ వరకు కూడా నీళ్లు వచ్చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కలెక్టర్ దీనిపై పూర్తిగా సమీక్ష జరుపుతున్నారు. సహాయక కార్యక్రమాలు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే అధికారులు అక్కడికి వెళ్లాలి, సహాయక కార్యక్రమాలు అందించాలి అంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి తన బిడ్డని టబ్ లో పెట్టుకుని ఏ విధంగా తీసుకుని వెళ్తున్నాడని. కంప్లీట్ గా వ్యక్తి మోకాలు నడుములో నీళ్ల వరకు మునిగిపోయి వాళ్ళ సామాన్లతో, వాళ్ళ పిల్లా పాపలతో ఆ వాగును దాటుతున్న తీరు మనం చూస్తున్నాం. ఎంతో ప్రమాదకరంగా